హాయ్ ఫ్రెండ్స్, నేను మీకు చూపించే ఈ అపార్ట్మెంట్ పేరు హిల్టన్ బై రాక్ ఇన్ఫ్రా. ఈ అపార్ట్మెంట్లో 2 బ్లాక్స్ ఉన్నాయండి. బ్లాక్ ఏ అండ్ ఇది బ్లాక్ బి. మొత్తం 12 ఫ్లోర్స్. బ్లాక్ ఏ అండ్ బ్లాక్ బి మధ్యలో కూడా డిస్టెన్స్ చాలా మంచిగా పెట్టారు. చుట్టుపక్కల కూడా మంచిగా ఏరియా వదిలిపెట్టారు. మీకు ఎటువైపు నుంచి అయినా కానీ మొత్తం ఒక ఫ్లోర్లో 4 ఫ్లాట్స్ ఉన్నాయి. బ్లాక్ ఏలో 4 ఫ్లాట్స్, బ్లాక్ బిలో 4 ఫ్లాట్స్. మీరు ఏ ఫ్లాట్లోకి వెళ్ళినా కానీ సన్లైట్ మంచిగా కనిపిస్తుంది మీకు. ఇది గ్రౌండ్ ఫ్లోర్లో మొత్తం పార్కింగ్కి వదిలిపెట్టారు. మీకు బ్యాక్ సైడ్ కూడా వెళ్ళి చూపిస్తాను. ఆల్రెడీ కొంతమంది వచ్చేసారు కూడా అపార్ట్మెంట్లోకి. మీరు చూస్తున్నారు కదా, కొన్ని బాల్కనీస్లో గ్లాస్ కూడా ఎండబెట్టారు. మీరు వెనకాలకు వచ్చి చూస్తే గ్లాస్ ఆల్రెడీ ఫ్యామిలీస్ వచ్చేసాయి. మధ్యాహ్నం టైం కాబట్టి పిల్లలు చాలా తక్కువ మంది కనిపిస్తున్నారు మనకి. ఇప్పుడు బ్యాక్ సైడ్ వచ్చి చూస్తే మీకు చూసారు కదా ఎంత స్పేస్ వదిలిపెట్టారో. సో ఈచ్ ఫ్లాట్కి మంచి లైటింగ్ అయితే ఉంది, బాగుంది. చూస్తున్నారు కదా, ఈ చుట్టుపక్కల ఉన్న అన్ని అపార్ట్మెంట్స్ కలిసి ఒక క్లబ్ హౌస్ నిర్మించారు. ఓన్లీ ఈ అపార్ట్మెంట్స్ వాళ్ళు మాత్రమే ఆ క్లబ్ హౌస్ యూటిలైజ్ చేసుకోవచ్చు, బయట అపార్ట్మెంట్స్ వాళ్ళు ఎవరు కాదు. సో ఈ క్లబ్ హౌస్లో ఉన్న వాళ్ళందరికీ స్విమ్మింగ్ పూల్, జిమ్, చిల్డ్రన్స్ ప్లే ఏరియా ఇవన్నీ ఉన్నాయి. నేను మీకు ఇప్పుడు ఒక ఫ్లాట్ చూపించబోతున్నాను. ఎంట్రన్స్ డోర్ ఇలా ఉంటుంది. నెంబర్స్ కూడా ఆ బిల్డింగ్ నెంబర్ వేస్తారు, 8D అని. మొత్తం ఎన్నైతే బిల్డింగ్స్ ఉన్నాయో అన్ని బిల్డింగ్స్ అట్లా నెంబర్. ఎంటర్ కావడుతున్న హాల్. తర్వాత లెఫ్ట్ సైడ్లో ఇది ఈస్ట్ ఫేస్. సో లెఫ్ట్ సైడ్లో ఒకటి చిన్న దేవుని కోసం పెట్టారు. తర్వాత కిచెన్ మనం ఆర్డర్ చేసుకుని పడుతుంది, మనకి అనుకూలంగా కిచెన్ తయారు చేసి ఇచ్చేస్తారు. యూటెన్సిల్ వాష్ ఏరియా, అది బాల్కనీ. కిచెన్ ఒక బాల్కనీ అటాచ్ అయింది. తర్వాత బాల్కనీ నుంచి బయటకు వచ్చినట్టు, కిచెన్ నుంచి బయటకు వచ్చాక మనం మాస్టర్ బెడ్రూమ్కి వెళ్తున్నాము. మాస్టర్ బెడ్రూమ్ ఇది, అటాచ్డ్ బాత్రూమ్. మొత్తం జాగ్వార్ మోడల్స్, ఇవన్నీ జాగ్వార్ కమోడ్స్, వాష్ బేసిన్ అన్ని జాగ్వార్. ఇవన్నీ ట్యాప్స్ కూడా. ఇచ్చే ముందు మనకి ఫ్లాట్ అలర్ట్ చేసే ముందు మనం మొత్తం చెక్ చేసి ఏమన్నా చిన్న చిన్న మైన్యూట్ ఏమైనా కన్స్ట్రక్షన్ ఏమైనా ఉంటే అవన్నీ చేసి ఇస్తారంట. బాల్కనీ, బాల్కనీ వైడ్గానే ఉంది. చూసారు కదా, ఎక్కడ లైట్ వేసి అయితే లేదు, మొత్తం మంచిగా లైటింగ్ అయితే వస్తుంది ఇంట్లోకి. పక్క బ్లాక్ అది బ్లాక్ ఏ, చూసేది బ్లాక్ బి. మొత్తం స్విచ్ బోర్డ్స్ అన్నీ ఉన్నాయి. ఏసీ కూడా అన్నిటికీ ఈవెంట్స్ అంటే చిన్న పైప్స్ పెట్టారు. మళ్ళీ మనం ఏం చేయని అవసరం లేదు. మళ్ళీ చేస్తే మనకి వాల్ డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో వాళ్ళు అన్ని ప్రతి రూమ్లో ఏసీకి ఈవెంట్స్కి పెట్టారు. మనం వాడుకోవాలని కూడా వాడుకోవచ్చు, లేకపోతే అది క్లోజ్ చేసేయచ్చు.
ఈ బెడ్రూమ్ కూడా అటాచ్డ్ బాత్రూమ్ ఉంది. గీజర్ పెట్టుకోవాలంటే పైన పెట్టుకుని మళ్ళీ తర్వాత చిన్న క్లోజ్ చేసుకోవచ్చు. థర్మోకోల్ షీట్. చిన్న చిన్న మైన్యూట్ డ్యామేజెస్ ఉన్నా కానీ మొత్తం చెక్ చేసుకుని ఇస్తారు. ఈ బాల్కనీ మొత్తం 3 బాల్కనీస్ ఉన్నాయి. ఒకటి కిచెన్కి, 2 బెడ్రూమ్స్కి. అపార్ట్మెంట్లోకి ఆల్రెడీ దిగిపోయాడు. మనం బుక్ చేసుకున్న వెంటనే వితిన్ 1 month లోపల మొత్తం హ్యాండ్ ఓవర్ చేయగలుగుతారు. పేమెంట్ చేసినాక మొత్తం హ్యాండ్ ఓవర్ చేసేసి వితిన్ 1 month ఏమైనా చిన్న చిన్నవి ఉన్నాయి అవన్నీ క్లీన్ చేసి మొత్తం హ్యాండ్ ఓవర్ చేస్తారు. ఇది కామన్ వాష్రూమ్. గెస్ట్ రూమ్. ఇది వాష్రూమ్ లేదు, అటాచ్డ్ వాష్రూమ్ లేదు. ఏసీకి మొత్తం పెట్టారు. ఇప్పుడు చూస్తున్నారు కదా, దీనికి కూడా బాల్కనీ ఇచ్చారు. మొత్తం 2 bedrooms బాల్కనీ, ఒక కిచెన్కి బాల్కనీ. మొత్తం ఈ అపార్ట్మెంట్లో మనకి ఈస్ట్ ఫేస్ అండ్ వెస్ట్ ఫేస్ ఉంది. ఓన్లీ 2 faces, ఈస్ట్ అండ్ వెస్ట్. మనం ఏ ఫ్లాట్ తీసుకున్నా కానీ అది ఒక కార్నర్ బిట్టే ఉంది, కార్నర్ బిట్ లాగా. ఏసీ పెట్టుకున్నాక మనం సపరేట్గా ఏం హోల్స్ చేయడం అవసరం లేదు. సేమ్ ఫ్లాట్ ఇంకొకటి చూపిస్తాను. ఇందులోనే ఈస్ట్ ఫేసింగ్. ఇది కూడా ఇంతకుముందు ఫ్లాట్లో మనకు వచ్చిన ఆఫీస్ రూమ్ పెట్టి ఉంటే ఇందులో అయితే ఏమీ లేదు. కిచెన్, దేవుని రూము, పక్కనే కిచెన్, కిచెన్ కానుకొని బాల్కనీ, యూటెన్సిల్స్ క్లీన్ చేసుకుంటాను. బాల్కనీ దీనికి ఒక మంచి డోర్ ఇచ్చారు, ప్లాస్టిక్ పేపర్ది. నీళ్ళు పడ్డా ఏం పడ్డా డోర్ పాడు కాకుండా. ఇదంతా సేమ్ ఆ ఫ్లాట్ ఎలా అయితే ఉందో అన్ని ఫ్లాట్స్ 1725 square feet. రేట్ 6,500 per square feet చెప్తున్నారు. ప్లస్ అమ్యూనిటీస్ సపరేట్. అమ్యూనిటీస్లో మీకు పవర్ బ్యాకప్, ఇంకా కార్ పార్కింగ్ ఎక్సెట్రా ఎక్సెట్రా ఉంటాయి. ఆ ఫ్లాట్ ఎలా అయితే ఉందో అలా చేసి మనకి హ్యాండ్ ఓవర్ చేసేమని మొత్తం క్లీన్ చేసి
మనం కూడా చెక్ చేసుకుంటూ మొత్తం ఏసీ అవుట్పుట్స్ పెట్టారు. మనం ఏసీ పెట్టుకున్నప్పుడు మళ్ళీ సపరేట్గా ఫోల్డ్ చేసి వాళ్ళని పాడు చేయాల్సిన అవసరం ఉంది. గీజర్ పెట్టుకోవడానికి గీజర్ పెట్టుకున్నాక మనకి చిన్న తర్వాత క్లోజ్ చేసుకోవాలి. మొత్తం మేజర్ వర్క్స్ అన్నీ అయిపోయినాయి, ఓన్లీ స్మాల్ వర్క్స్ ఉన్నాయి. కిచెన్ సెటప్ అంతే.